మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం ఇండస్ట్రీస్ అనే కాన్సెప్ట్ ఒకసారి గమనిద్దాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా ఇండస్ట్రీస్ అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. మనకు తెలుసు సెక్టార్స్ అనేవి 3 ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్. దీంట్లో రెండవ సెక్టార్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నమాట. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్నే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏం చేస్తాం మనం? ఒక రా మెటీరియల్, ప్రైమరీ ప్రొడక్షన్ ద్వారా ఏదైతే వస్తుందో ఒక రా మెటీరియల్, ఆ రా మెటీరియల్ని గూడ్స్గా తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాటన్ అనేది ప్రైమరీ సెక్టార్లో వచ్చే ప్రోడక్ట్. ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం కదా, కాటన్ అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. ఆ కాటన్ నుంచి వచ్చే క్లాత్ అనేది ఒక గూడ్, అది ఇండస్ట్రియల్ సెక్టార్ కింద వస్తుందన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ కన్స్ట్రక్షన్ సెక్టర్, ఎనర్జీ ప్రొడక్షను, ఇవి కూడా ఇండస్ట్రీ సెక్టార్కి వస్తుంది. ఏదైనా ఒక ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ని తీసుకొని దాంతో ఒక గూడ్ని కానీ తయారు చేస్తే, ఒక ప్రోడక్ట్ని కానీ తయారు చేస్తే అది ఇండస్ట్రీ సెక్టార్లోనే తయారు చేస్తారనమాట. ఈ ఇండస్ట్రీ సెక్టార్ అనేది చాలామందికి పని కల్పిస్తుంది, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్కి. అలాగా అందరికీ వర్క్ అనేది కల్పిస్తుంది అన్నమాట. జాబ్ క్రియేషన్లో చాలా కీలక పాత్ర ఇండస్ట్రీస్ పోషిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూస్తే చాలా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిందనమాట. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, మన ఆంధ్రాని ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్గా మార్చాలి, మంచి ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలి అని మనకి యాస్పిరేషన్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ మెథడ్స్ని యూస్ చేసి మనం ఇండస్ట్రీస్ని మన దగ్గరికి వచ్చేలాగా ట్రీట్ చేస్తామన్నమాట. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ జీడిపికి ఎంత పర్సంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుందంటే, మన ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 11% కంట్రిబ్యూట్ చేస్తుంది. టోటల్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 11% అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. ఇది చాలా తక్కువ. వేటితో కంపేర్ చేస్తే, మన పక్క స్టేట్స్తో కంపేర్ చేసినా, లేకుంటే మన ఇండియా ఒక జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ 17% అనమాట, దాంతో కంపేర్ చేసినా చాలా తక్కువ. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద కొంచెం దృష్టి ఉంచాల్సిన అవసరం మనకైతే ఉంది. మనము ఈ ఇండస్ట్రీస్లో మేజర్ సెక్టార్స్, తర్వాత ఆ మేజర్ సెక్టార్స్ ఏ డిస్టిక్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి ఉన్నాయి. వైజాగ్ టు చెన్నై, ఇది బాగా ముఖ్యమైన కారిడార్, మనకి ఎక్కువ లెంత్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత చెన్నై బెంగళూరు కారిడార్, హైదరాబాద్ బెంగళూరు కారిడార్. ఈ 3 కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి మనకున్నాయి. ఇండస్ట్రీలో రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. రా మెటీరియల్స్ సప్లై చేసుకోవాలన్నా, ఇక్కడ ఇండస్ట్రీలో తయారైన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా రా మెటీరియల్స్ అనేవి చాలా అవసరం. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా అవసరం, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా అవసరం. ఈ మూడింటికి కారిడార్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మన ఇండస్ట్రియల్ కారిడార్స్ వైజాగ్ చెన్నై, చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్స్ అనేవి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. దీని ద్వారా, ఈ మూడిటి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చి మంచి ఎకనామిక్ గ్రోత్ అనేది సంపాదించాలి అని ఉద్దేశం అన్నమాట. ఫస్ట్ ఒక 10 ట్రస్ట్ ఏరియాస్ ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, అవేందో ఒకసారి చూద్దాం. ఆ 10 ట్రస్ట్ ఏరియాస్ ఏంటి అని చూస్తే, అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్ ఇంక్లూడింగ్ ఫార్మాసిటికల్, బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ టెక్స్టైల్ అండ్ అపారల్,
నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, పెట్రోకెమికల్స్ ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్, అండ్ ఎనర్జీ, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ, లెదర్. ఈ 10 థర్స్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక మంచి ఇంప్రింట్ గుర్తింపు పొందాలని ఆశిస్తుందన్నమాట. ఈ ఎక్కువగా చూస్తే మనకున్న ద మోస్ట్ ఇంపార్టెంట్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత అండ్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండు మనకి మంచి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకి మంచి గ్రోత్ అనేది వస్తుంది. మన ఎకనామీ బాగా వృద్ధి చెందుతుంది అనమాట. నెక్స్ట్ సెక్టార్ వైస్ డిస్టిక్ మ్యాప్స్ చూద్దాము. అసలు ఏ సెక్టారు ఎక్కడెక్కడ ఉంది, ఏమేం చేస్తున్నాయి. మనం శ్రీకాకుళంలో చూసినట్టయితే ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, పెట్రోకెమికల్స్, మినరల్స్ బేస్డ్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ అనేవి శ్రీకాకుళంలో ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరంలో ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ, ఆక్వాకల్చర్ ఉంది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణాలో చూస్తే పెట్రోకెమికల్, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నో అండ్ మెటలర్జీ అని గుర్తుపెట్టుకోండి. ప్రకాశంలో టెక్స్టైల్స్ అండ్ గ్రానైట్, ఇది బాగా కొంచెం పాయింట్అవుట్ చేయండి, ఎందుకంటే స్పెషల్గా ఉంది కదా, గ్రానైట్ ఉంది. గ్రానైట్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ నెల్లూరులో చూస్తే లెదర్ ఇక్కడ కూడా స్పెసిఫిక్గా లెదర్ అని ఇచ్చున్నారు. లెదర్ గుర్తుపెట్టుకోండి, నెల్లూరులో లెదర్ ఉంటుంది. ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ అనేవి నెల్లూరులో మనం చూడొచ్చు. నెక్స్ట్ చిత్తూరుకు వచ్చేసరికి ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్, హెవీ ఇంజనీరింగ్ అనేవి చిత్తూరులో ఉన్నాయి. నెక్స్ట్ కడపలో చూస్తే ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ అనంతపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్స్టైల్ ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్నూలులో మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిమెంట్, గుంటూరులో సిమెంట్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెక్స్టైల్స్, సెరామిక్స్, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేవి వెస్ట్ గోదావరి రీజియన్లో ఉంటుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఒక ఎలక్ట్రానిక్ హబ్, ప్లస్ టెక్స్టైల్స్, మెటలర్జీ, ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్ విశాఖపట్నంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ డిస్ట్రిక్ట్ మ్యాప్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ దగ్గర ఎటువంటి సెక్టార్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ సెక్టార్స్, ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉన్నాయో మీకు ఒక ఐడియాకి వస్తుందన్నమాట. ఈ 10 ఇండస్ట్రియల్ థర్స్ట్ సెక్టార్స్తో పాటు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ డిఐసిస్ ఏం చేస్తాయంటే నోడల్ ఏజెన్సీస్గా ఉంటాయి. దేనికి? ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఇండస్ట్రీ పెడతామని వస్తారో వాళ్ళకి ఒక నోడల్ ఆఫీసర్, ఒక లైజన్ ఆఫీసర్ ఉంటారు. ఆ లైజన్ ఆఫీసర్ అనేవాడు నోడల్ ఏజెన్సీగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేవి ఉంచుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తాడనమాట. ఇండస్ట్రీ సెటప్ చేయడానికి మీకు ఏమేమి కావాలి అవన్నీ చెప్పడము, తర్వాత ఏమైనా సబ్సిడీస్ లాంటివి ఏమన్నా గవర్నమెంట్ తరపున ఉన్నవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇండస్ట్రీ ఆ డిస్ట్రిక్ట్లో సెటప్ అయ్యేలాగా చూడడం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ యొక్క లైజన్ ఆఫీసర్ యొక్క ప్రథమ కర్తవ్యం అన్నమాట. నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ యొక్క ఫంక్షన్స్ చూస్తే సింగిల్ విండో సిస్టంలో 19 డిపార్ట్మెంట్లకు సంబంధించి 93 రెగ్యులేటరీ క్లియరెన్సెస్ని 21 రోజుల్లో తీసుకొస్తాను. 19 డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ 19 డిపార్ట్మెంట్ల దగ్గరికి ఈ ఇండస్ట్రియలిస్ట్ వెళ్ళి పర్మిషన్స్ తీసుకురావడం అంటే కొంచెం కష్టమైన పనే.
ఎందుకంటే ఈ లోపల అతనికి ఆ ఇంట్రెస్ట్ అనేదే పోతుందన్నమాట. ఏంది ఇంత కష్టంగా ఉంది ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే, అదే ఇక్కడ సింగిల్ విండో సిస్టమ్ ఉందనుకోండి, అప్పుడు ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన క్లియరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు కూడా 19 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 19 డిపార్ట్మెంట్లు క్లియరెన్సెస్ ఇవ్వాలి. ఎన్ని క్లియరెన్సెస్ ఇవ్వాలంటే 93 క్లియరెన్సెస్ ఇవ్వాలి. ఈ 93 క్లియరెన్సెస్ని 21 డేస్లో అయితే క్లియర్ చేయాలన్నమాట. క్లియర్ చేసేసి అప్రూవ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చర్యలు చేపట్టాలి. నెక్స్ట్, Swarnandhra@2047 మన సీఎం గారు చెప్తూనే ఉన్నారు. మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. కరెక్ట్గా 100 ఏళ్ళ తర్వాత స్వర్ణాంధ్ర అనేది ఒకదాన్ని క్రియేట్ చేయాలి అని చెప్తున్నారు. దానికి ఇండస్ట్రియల్ సెక్టారు చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది అన్నమాట. ఇక్కడ ఎందుకు కీ రోల్ ప్లే చేయబోతుందంటే, ఈ స్వర్ణాంధ్ర ద్వారా వరల్డ్ క్లాస్ హైటెక్ సర్వీసెస్ మన ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం ప్రొవైడ్ చేయాలి. ఏ దాంట్లో ఇంజనీరింగ్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి వాటిలో హైటెక్ సర్వీసెస్, చాలా అధునాతనమైన టెక్నాలజీ సర్వీసెస్ని మనం ప్రజలకి ప్రొవైడ్ చేయగలగాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిజం హబ్గా మార్చాలి. మనం చూస్తే మన ఇండియా మొత్తంలో కొంచెం టూరిజం సెక్టార్ అనేది మన దగ్గర తక్కువనే చెప్పాలి. మన దగ్గర చెప్పుకోదగిన ప్లేసెస్ అంతగా లేవు. సారీ, ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంతగా లేవంటే చారిత్రాత్మకమైన కట్టడాలు అట్లాంటివన్నీ తెలంగాణలో కొన్ని వెళ్ళిపోయాయి. వాళ్ళ దగ్గర చార్మినార్ అట్లాంటివి, గోల్కొండ కోట అట్లాంటి టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేసెస్ మన దగ్గర కొంచెం తక్కువనే చెప్పాలి. దీన్ని మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు దాన్ని కనీసం 0.5% ఇంటర్నేషనల్ అంటే ఫారినర్స్ మన దగ్గరికి వచ్చేటట్టు టూరిజం హబ్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర కూడా ఉన్నాయి మంచిగా, శ్రీశైలం, తిరుపతి, తర్వాత కొన్ని గుహలు ఉన్నాయి, అరకు ఉంది మనకి. ఇలా విశాఖపట్నంలో కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. కానీ వాటిని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఉందని చెప్పి 0.5% ఆఫ్ ఇంటర్నేషనల్ అరైవల్స్లో 100% ఆఫ్ ఇంటర్నేషనల్ ఫారిన్ వాళ్ళు మన ఇండియాకి వస్తున్నారంటే దాంట్లో ఒక 0.5% అన్నా మన ఆంధ్రాకి వచ్చేలాగా చేయాలి అని చెప్పేసి ఈ స్వర్ణాంధ్రలో ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్, కొన్ని ఎక్స్పోర్ట్స్ చేస్లో టాప్ 3 ఎక్స్పోర్టర్స్గా ఉండాలి కంట్రీలో. అవి ఏ ఎక్స్పోర్ట్స్లో అంటే, బనానా ఎక్స్పోర్ట్స్లో మ్యాంగో, చిల్లీస్, ష్రింప్, డైరీ అండ్ పౌల్ట్రీలో మనం ఫస్ట్ ఉండేలాగా ఉండాలి. మన రీసెంట్గా తాడిపత్రి నుంచి కూడా ఒక ట్రైన్లో చాలా బనానాస్ అనేవి పంపించడం జరిగింది. అలా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట బాగానే. ఎక్కువగా బనానా, మ్యాంగో, చిల్లీస్, ష్రింప్స్, డైరీ అండ్ పౌల్ట్రీ మనం బాగా టాప్ 3 ఎక్స్పోర్టర్స్గా ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్, కీ ఫోకస్ ఏరియాస్ చూసుకున్నట్టయితే ఎకనామిక్ ప్రాస్పరిటీ సంపాదించాలి. ఎలా? మనము 2 ట్రిలియన్ ఎకనామీ అవ్వాలి బై 2047. 2047 కల్లా మనం $2 ట్రిలియన్ల ఎకనామీ అయ్యేందుకు ప్రయత్నించాలి. నెక్స్ట్, దీనికి స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయంటే, పోర్ట్ లెడ్ గ్రోత్, పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా జరిపి గ్రోత్ అనేది సంపాదించడం. గ్లోబల్ అగ్రి ఎక్స్పోర్ట్ క్లస్టర్స్, మనం మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం కానీ సప్లై చేయగలిగితే మనకి నార్మల్గా వచ్చే డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వాల్యూ అడిషన్ ద్వారా వస్తాయి. అండ్ గ్లోబల్లో ఏపీ బ్రాండ్ అనేది ఒకటి బాగా ఫేమస్ అవుతుంది. గ్లోబల్ సప్లై చైన్లో మనం బాగా ఉంటామన్నమాట ఇలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఏపీ సెంటర్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్స్. ఇండస్ట్రియల్ ఏపీ సెంటర్గా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాలి. అసలు ఇండస్ట్రీస్ అన్నీ కాంపిటేటివ్ స్పిరిట్తో మన దగ్గర ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడి
గూడ్స్ని అనేది తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి మంచి డబ్బులు సంపాదించడంలో మన రోల్ చాలా ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అయిపోయింది. హై క్వాలిటీ లైఫ్. హై క్వాలిటీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. అఫోర్డబుల్ ఎనర్జీస్తో, నెక్స్ట్ టెక్ ఎనేబుల్డ్ హెల్త్ కేర్తో, నెక్స్ట్ క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్. ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఏమన్నా ఇంపాక్ట్స్ ఉంటాయా అని గమనించి తయారు చేయడం చాలా ఉత్తమమైంది. దీనివల్ల మనకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చైల్డ్. పిల్లలకు, ముసలి వాళ్ళకు మరియు ఆడవాళ్లకు సేఫ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నామంటే మన దగ్గరికి ఇన్వెస్టర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ సస్టైనబుల్ గ్రోత్. 2-3 సిటీ కలిపి అగ్లోమెరేషన్, ఒక కాంగ్లోమెరేషన్గా మార్చి అక్కడ ఇండస్ట్రీస్ యొక్క క్లస్టర్స్ అనేవి డెవలప్ చేయడం లాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ అనేవి బాగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ అడాప్షన్. మనము రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి సోర్సెస్, సోలార్ ఎనర్జీ లాంటి సోర్సెస్ యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. దీనివల్ల మనకేమీ హెల్త్ ఎఫెక్ట్స్ రావు, ఎన్విరాన్మెంట్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్స్. అదే నాకు అనగా రెన్యూవబుల్ ఎనర్జీని బాగా మన ఆంధ్రప్రదేశ్ని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేయడం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ చూస్తే మన దగ్గర 2000 ఫస్ట్ పాలసీ వచ్చేసి 2020 నుంచి 2023 వరకు ఉన్నింది. నెక్స్ట్ 2023 నుంచి 2027 వరకు ఇంకో పాలసీని అనేది తీసుకొచ్చారు లాస్ట్ టైం గవర్నమెంట్. ఈ 2 పాలసీస్ లాస్ట్ గవర్నమెంట్వే. మన న్యూ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అనేది రిలీజ్ చేశారు. 2024-29 వరకు ఉంటుంది ఈ పాలసీ అనేది. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 lakh జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి అండ్ 30 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఆంధ్రాకి తీసుకురావాలని టార్గెట్ అనమాట. ప్రాజెక్ట్ కేటగిరీస్ కానీ చూసుకుంటే మైక్రో, స్మాల్, మీడియం, మెగా ఇండస్ట్రియల్ అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మైక్రోలో చూస్తున్నట్టయితే లెస్ దాన్ 1 crore అనేది ఇన్వెస్ట్మెంట్గా చేయాలి. తర్వాత టర్న్ ఓవర్ చూస్తే 5 కోట్ల కన్నా పెంచకూడదు, అప్పుడు అవి మైక్రో ఎంటర్ప్రైజెస్ అని చెప్తాము. నెక్స్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చూస్తే లెస్ దాన్ 10 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లెస్ దాన్ 50 crores ఆఫ్ టర్న్ ఓవర్. 10 crores కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 50 crores కన్నా తక్కువ టర్న్ ఓవర్ రావాలి. అలాంటి వాటన్నిటిని స్మాల్ ఇండస్ట్రీస్ అంటారు. నెక్స్ట్ మీడియం ఇండస్ట్రీస్ కానీ చూసినట్టయితే లెస్ దాన్ 50 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లెస్ దాన్ 250 crores టర్న్ ఓవర్ అనేది సంపాదించగలగాలి, అప్పుడు దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు. నెక్స్ట్ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చూసినట్టయితే గ్రేటర్ దాన్ 1,000 crores కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అంటారు. లేకపోతే 2,000 మంది జనాభాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన వాళ్ళని మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అని అంటారు. 1000 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే 2,000 మంది జనాభాకి ఉద్యోగాలు కల్పన చేయగలగాలి, అప్పుడు అవి మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అనమాట. లార్జ్ చూస్తే గ్రేటర్ దాన్ ఎంఎస్ఎంఈ థ్రెషోల్డ్లో మీడియం యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, 250 crores లోపల, అంటే 250 crores కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 1,000 crores కన్నా తక్కువ ఉండాలి, అప్పుడు వాటిని లార్జ్ ఇండస్ట్రీస్ అని అంటామన్నమాట. ఇంకొకసారి బ్రీఫ్గా చూడండి. ప్రాజెక్ట్ కేటగిరీస్ చూస్తే మైక్రో, స్మాల్, మీడియం, మెగా అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్, వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, వాటి టర్న్ ఓవర్ ఎంత లోపల ఉండాలి అనేవి ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న స్ట్రక్చరల్ రిఫార్మ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని
2015లో డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అనేది వాళ్ళు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని తీసుకొచ్చారు 2015లో. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయగలడం, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీని బాగా ప్రొవైడ్ చేయగలడం, రెగ్యులేటరీ ఎఫిషియన్సీస్ మంచి రూల్స్తో ఎఫిషియెంట్గా ఉండడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని బాగా జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2016 నుంచి 2020-21 వరకు, 2016 నుంచి 2020-21 వరకు ఫస్ట్ ర్యాంక్లో కొనసాగుతుందన్నమాట. ఈఓడిబిలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్లో ఫ్రమ్ 2016 నుంచి 2021 వరకు ఉండింది అని తెలుస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇదేం చేస్తుందంటే వరల్డ్ బ్యాంక్ యొక్క రూల్స్ని ఫాలో అవుతూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. మా దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మేము చాలా చేయగలము, మా దగ్గర మంచిగా ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి, తర్వాత మా దగ్గర ఎక్కువగా రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎక్కువగా పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత మా దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇలా మేము చేయగలం, తర్వాత మాకు దగ్గర మంచి హ్యూమన్ క్యాపిటల్ కూడా ఉంది, వీటన్నిటితో మేము మీకు ఈజీగా వర్క్ చేయగల కెపాసిటీ చేయగల లేబర్ కూడా ఉన్నారు, వీళ్ళందరితో కూడి మేము మీకు ఇండస్ట్రీ గ్రోత్కి చాలా సహాయం చేస్తాము అని చెప్పి చెప్తున్నమాట. నెక్స్ట్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒకటి ఉంది. నేషనల్ లెవెల్లో సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది వన్ స్టాప్ పోర్టల్ ఫర్ ఇన్వెస్టర్స్కి వన్ స్టాప్ పోర్టల్గా యాక్ట్ చేస్తుంది. ఇది అప్రూవల్స్ అండ్ క్లియరెన్సెస్ ఫ్రమ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ NSWS నేషనల్ సింగిల్ విండో సిస్టంలోనే జరుగుతుంది. ఇక్కడ 32 సెంట్రల్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకుని వస్తుంది. నెక్స్ట్ 28 స్టేట్స్ అండ్ యూటీస్ దగ్గర నుంచి కూడా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది అప్రూవల్స్ తీసుకుంటుంది. ఇక్కడ టాప్ టు బాటమ్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ నేషనల్ వైడ్లో మినిస్ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని స్టేట్స్కి పంపిస్తుంది. సెంటర్ నుంచి స్టేట్స్కి, అంటే టాప్ నుంచి బాటమ్కి అప్రోచ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఇన్ ఏపీ. మన ఆంధ్రప్రదేశ్లోకి సింగిల్ విండో సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చారనమాట. ఎప్పుడు 2023-24లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో పోర్టల్ అనేది నేషనల్ సింగిల్ విండో పోర్టల్తో అనుసంధానం అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క సింగిల్ విండో పోర్టల్ నేషనల్ సింగిల్ విండో పోర్టల్తో అనుసంధానం అవుతుంది. రెగ్యులేటరీ క్లియరెన్సెస్ ఇవ్వడంలో తోడ్పడుతుందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్రూవల్ ఇచ్చిందనుకోండి, అక్కడి నుంచి ఆ ఫైలు నేషనల్ సింగిల్ విండో పోర్టల్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మినిమైజింగ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్. మన దగ్గర కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ దేనికి పనికిరాని రూల్స్ అనమాట. మనకు ఒక కొత్త ఇండస్ట్రీని వచ్చే ఫీజిబిలిటీని తగ్గించేస్తాయి అన్నమాట రూల్స్. అట్లాంటి రూల్స్ని ఏం చేయాలి? తీసేయాలి. దానికి ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. 4 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అనేది ఎలిమినేషన్, నెక్స్ట్ సింప్లిఫికేషన్, ఎలిమినేషన్ ఆఫ్ రిడెండెంట్ లాస్. కొన్ని లాస్ని తీసేయాలి, ఏదైతే కష్టతరంగా ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్కి అడ్డంకిగా ఉన్నాయో అలాంటి వాటిని ఎలిమినేట్ చేయాలి. సింప్లిఫికేషన్, ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ని. డిజిటలైజేషన్, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. మనము ఇలాంటి ఇండస్ట్రీ మనకు కావాలి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వేసుకుంటాము, తర్వాత మన పాలసీని మన ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కదా, దాన్ని కూడా నెట్లోనే పెడతాము. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏ రిక్వైర్డో అవన్నీ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి పాలసీలో కానీ నోటిఫికేషన్లో కానీ మెన్షన్ చేసేస్తామన్నమాట. అప్పుడు వాళ్ళు అవి తీసుకుని వచ్చేస్తారు. లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి పంపించి
తిప్పించే పరిస్థితి అయితే తీసుకురారు. మంచిగా డిజిటలైజేషన్ ద్వారా నోటిఫికేషన్ వాళ్ళకే పంపిస్తారనమాట. మాకు మీ ప్రాజెక్ట్ కావాలి, మీకు మాకు కావాల్సిన క్రైటీరియా ఇది, మాకు కావాల్సిన ఇండస్ట్రీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ తయారు చేయాలి, లేకపోతే సిమెంటు తయారు చేయాలి, అట్లాగా పంపిస్తుంది అనమాట. దాన్ని వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మనం ఇక్కడ సెటప్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్కి అనేది చూసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తారు వాళ్ళు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో పోర్టల్లో వాటిని మనం అప్రూవల్ ఇచ్చేసి ఆ ఇండస్ట్రీ సెటప్ అయ్యేటట్టు చర్యలు అనేది చేపడతామన్నమాట. నెక్స్ట్ డీక్రిమినలైజేషన్. కొన్ని మైనర్ పనిష్మెంట్స్ని తీసేయడం. లాస్ట్లో కొన్ని ఇండస్ట్రియలిస్టులు కొన్ని తప్పులు చేయొచ్చు వాళ్ళకి తెలియక, చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఈ చట్టాల్లోనే అవి తీసేస్తే ఆ పాయింట్ పోతుంది కదా అన్న భావనతో ఇలా చేశారనమాట డీక్రిమినలైజేషన్. రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్. ఎలా తగ్గిస్తామంటే కాంప్లయన్సెస్ని ఈ 4 వేస్లో ఎలిమినేషన్, సింప్లిఫికేషన్, డిజిటలైజేషన్, డీక్రిమినలైజేషన్ ద్వారా తగ్గిస్తామన్నమాట రూల్స్ యొక్క బర్డన్ని. ప్రోగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనం ఇప్పటి వరకు 568 చట్టాల్లోని పాయింట్స్ని తీసేసామన్నమాట. అక్రాస్ 18 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన చట్టాల్లో 568 పాయింట్లని తీసేసాం. నెక్స్ట్ 2023-24 చూస్తే ఈ MRCB మానిటరింగ్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్సీ బర్డెన్, MRCB ఇక్కడ పైన చూసాం కదా, మినిమైజింగ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ అనేది. దానికి చైర్మన్గా ఎవరుంటారు? చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళు ఉంటారన్నమాట. దాని మీద వేసిన కమిటీ ఏంటంటే ఎంపవర్డ్ కమిటీ ఆన్ MRCB అనమాట. 2023-24లో ఒక జీవో రిలీజ్ చేసి ఒక కమిటీ అనేది వేయడం జరిగింది అని తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పోర్టల్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి ఆన్లైన్లోనే జరిగిపోతాయి అన్నమాట. వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ మనం అడిగామో ఇండస్ట్రీ సెటప్ చేయడానికి ఆ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లోనే మనకు పంపిస్తారు. అక్కడి నుంచే మనం అప్రూవల్స్ అనేవి ఇస్తామన్నమాట. ఆన్లైన్ సబ్మిషన్, ఆన్లైన్ పేమెంట్స్, డాక్యుమెంట్ అప్లోడ్, తర్వాత స్టేటస్ కూడా ట్రాక్ చేస్తారు వాళ్ళు. ఈ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం, ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి MSME మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆ MSME మినిస్టర్ దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి వెళ్ళింది, అలా వెళ్తూ ఉంది. అన్నీ ట్రాక్ చేసుకుంటూ ఉంటారనమాట. అన్నీ అయిపోయిన తర్వాత పెండింగ్ క్లియరెన్సెస్ అన్నీ క్లియర్ చేసేసిన తర్వాత అప్రూవల్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకునేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పోర్టల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 1,08,011 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. వాటిలో 1,05,050 అనేది అప్రూవ్ అయిపోయాయి. 2023-24 గాను 17,143 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 16,914 అప్రూవల్ అయ్యాయి. అప్రూవల్ రేట్ కానీ చూస్తే మనం 98.66% అప్రూవల్ రేట్ ఉంది మనకి ఇండస్ట్రీస్ని అప్రూవల్ చేసేదానికి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ కింద. నెక్స్ట్ క్లియరెన్సెస్. అసలు ఎలా క్లియరెన్సెస్ ఇస్తున్నామో చూద్దాం. వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు వాళ్ళ డాక్యుమెంట్స్తో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది డీటెయిల్డ్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పంపిస్తారు, మనం చూస్తాము. లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ చూస్తే 564 ఇండస్ట్రీస్ అనేవి ఫైల్ చేశాయి అన్నమాట. 1,274 అప్లికేషన్స్. వాటిలో 1,259 అప్లికేషన్స్ అనేవి అప్రూవ్ అయిపోయాయి. MSME సెక్టార్లో చూస్తే MSME సెక్టార్లో 6,085 ఇండస్ట్రీస్ ఫైల్ చేస్తే 9,845 అప్లికేషన్స్ ఫైల్ చేశాయి. వాటిలో 9,304 మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇవేమీ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఏం జరుగుతుంది, క్లియరెన్సెస్ ఇస్తుంది, ఎలా ఇస్తుంది, అంత ఫుల్గా ఇచ్చేస్తున్నా కాదు కదా, కొన్ని ఆపుతుందన్నమాట. ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా లేనివి అట్లాంటివి ఆపేస్తుంది గవర్నమెంట్ ఆటోమేటిక్గా. నెక్స్ట్ అసలు ఫోకస్ దేని మీద ఉందంటే
మన ఇండస్ట్రీ సెక్టార్ మీద దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్, ఐటీ, టెక్స్టైల్స్, ఆగ్రో ప్రాసెసింగ్స్ మీద ఎక్కువగా డిపెండెన్సీ అనేది ఉంది. తర్వాత మనం ఎక్కువగా వాటి మీదే పనిచేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఎంఓయూస్ ఏమన్నా సైన్ అయినాయా? ఎస్, ఎంఓయూస్ అనేది సైన్ అయినాయి అనమాట. ఒక కంపెనీకి మన గవర్నమెంట్కి సైన్ అవుతుంటాయి కదా ఎంఓయూస్ అనేవి, అలా సైన్ అయినాయి అంటే అయ్యాయి అని చెప్పాలి. 441 ఎంఓయూస్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం ఆపరేషనల్ యూనిట్స్గా ఉన్నవి అంటే ఎంఓయూస్ అయ్యి ఆపరేషన్లో ఉన్నవి 122 కంపెనీస్ విత్ 1,26,411.5 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. విత్ ఎన్ని జాబ్స్ ప్రొవైడ్ చేసింది ఈ ఇంత ఇన్వెస్ట్మెంట్? 1,90,065 జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ చూసుకున్నట్టయితే 95 కంపెనీస్ 3,73,408.54 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా 2,55,345 జాబ్స్ అనేవి కమిట్ అయ్యారు. ఇంకా రాలేదు, ల్యాండ్ అవ్వలేదు, కానీ ఇంతైతే కమిట్ అయ్యారనమాట. ఎంత? 3,73,408 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. నెక్స్ట్ 2,55,348 జాబ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తామని కంపెనీస్ అనేవి ప్రామిస్ చేశాయి అన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. ఆ స్కీమ్స్ కానీ చూస్తే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. గ్యారంటీ అంటే అది మళ్ళీ MNREGAకి వెళ్ళిపోతుంది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP అని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ మనం చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవరికి? రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్కి ప్రొవైడ్ చేయాలి. ఎలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్స్ ద్వారా వాళ్ళకి ఏం వచ్చు అనే దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం లోన్ లాంటివి ప్రొవైడ్ చేసి వాళ్ళే ఒక సెల్ఫ్గా ఒక వెంచర్ అనేది ప్రారంభించేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా రూరల్ అండ్ అర్బన్ ఏరియాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి వాళ్ళకి ఏదైతే స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళని సెల్ఫ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండేటట్టుగా, సెల్ఫ్ రిలయంట్గా ఉండేటట్టుగా ఒక వెంచర్స్ అనేది వాళ్ళ చేత ప్రారంభించాలని ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏమేమి చూడొచ్చు? నెక్స్ట్ ఆర్టిసన్స్ ఉంటారు కదా, ఆర్టిసన్స్ చేతి వృత్తుల వాళ్ళు, ఆ చేతి వృత్తుల వాళ్ళకు వచ్చే ఆ వేజెస్ని పెంచేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఎక్కడ? రూరల్ అండ్ అర్బన్లో ఎంప్లాయ్మెంట్ని పెంచుతుందన్నమాట. ఆర్టిసన్స్కి ముఖ్యంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చేతి వృత్తుల వాళ్ళకి, కళాకారులకి ఉంటాయి కదా, కలంకారీ అట్లాంటి కళాకారులు ఉంటారు కదా, మగ్గం నేసేవాళ్ళు, చేనేత వాళ్ళు, ఆ తర్వాత కుమ్మరి వాళ్ళు, ఆ తర్వాత నాయ బ్రాహ్మణులు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళకు వచ్చిన స్కిల్తో వాళ్ళే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడం. దీంట్లో చూస్తే ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు SHG మెంబర్ అయి ఉండాలి, ఆర్ వాళ్ళు BPL ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్లో ఉండాలన్నమాట. వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్లో ఉండాలి. బట్ ఏ స్కీమ్ కింద వాళ్ళు బెనిఫిట్ అయితే పొందొండకూడదు. ఎవరికి ఉండాలి? ఇది SHG మెంబర్కి ఇస్తారు. ఈ స్కీమ్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఎవరెవరికి అర్హత ఉందంటే SHG మెంబర్స్కి అర్హత ఉంది. నెక్స్ట్ BPL, బిలో పవర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఏ స్కీమ్ నందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ AP ఏ స్కీమ్ నందు బెనిఫిట్ పొందకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తారనమాట. దీంట్లో భాగంగా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కొంచెం బెనిఫిషరీ పెట్టుకోవాలి. అది ఎంత బెనిఫిషరీ కంట్రిబ్యూట్ చేయాలంటే, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ మనం కానీ చూసినట్టయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 10% పెట్టుకోవాలి. ఎవరు? జనరల్ కేటగిరీస్, OC,
అట్లా ఉంటారు కదా, వాళ్ళు 10% పెట్టుకోవాలి. ఉమెన్ చూస్తే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీసు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఉన్న ట్రైబల్ ఏరియా పీపుల్ కూడా ఈ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్లో 5% వాళ్ళు పెట్టుకోవాలి. ఈ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ లోన్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది, కానీ కొంచెం బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ అనేది మన తరపు నుంచి కూడా ఉండాలి. అది ఎంత అని చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 10%గా ఉంది. నెక్స్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇది 5%గా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే 25 లక్షలు లోన్ ఇస్తారండి. అదే సర్వీస్ సెక్టార్లో అయితే 10 lakh లోనే ఇస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్ని బలోపేతం చేయాలని అనమాట. సో 25 lakhs ఆఫ్ లోన్ని ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇస్తుంది, 10 lakh ఆఫ్ లోన్ని సర్వీస్ సెక్టార్కి ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మార్జిన్ మనీ మీద సబ్సిడీ ఇస్తారనమాట. మార్జిన్ మనీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక వెహికల్ కొనడానికి పోయాము అనుకోండి. వెహికల్ కొనడానికి పోయినప్పుడు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోండి, తర్వాత మిగతా అంతా ఫైనాన్షియల్గా నెలకింత అని కట్టుకుందరు అని చెప్తారు కదా, దాన్నే మార్జిన్ మనీ అంటారనమాట. ఆ డౌన్ పేమెంట్నే మార్జిన్ మనీ అనుకుంటారు. ఇక్కడ సబ్సిడీ కూడా ఇస్తుందన్నమాట మార్జిన్ మనీ మీద. ఎంత సబ్సిడీ ఇస్తుందో ఒకసారి చూద్దాం. అర్బన్లో అయితే 15%, రూరల్లో అయితే 20%. ఇది ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి. అర్బన్లో 15%, రూరల్లో 20%. అదే స్పెషల్ కేటగిరీస్ ఉమెన్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నార్త్ ఈస్టర్న్ రీజియన్కి సంబంధించిన నార్త్ ఈస్ట్ ఉన్నారు కదా, అస్సాము, అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి ఏరియాల్లో వాళ్ళకి అర్బన్లో 25% గవర్నమెంటే చెల్లిస్తుంది. నెక్స్ట్ రూరల్ అయితే 35% ఇస్తుంది అనమాట. ఇదంతా వన్ టైం అసిస్టెన్స్ అనమాట. ఒక్కసారిగా ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ లోన్ రీపేమెంటు 3 to 7 yearsలో కంప్లీట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన. ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లాగే ప్రధాన మంత్రి విశ్వకర్మ కూడా అనమాట. ఇది September 17, 2023న లాంచ్ జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున చేశారన్నమాట. గుర్తుపెట్టుకోండి బాగా, డేట్ అనేది ముఖ్యం. ఇది ఎవరెవరికి బెనిఫిట్ చేస్తుందంటే ఆర్టిసన్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి 3 lakhs వరకు లోన్స్ ఇస్తుంది. డ్యూరేషన్ చూసుకుంటే 5 years, ఫ్రమ్ 2023 నుంచి 2028 వరకు. 2024 నుంచి 2029కి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు విశ్వకర్మ స్కీమ్ అని చెప్పి అంటారు. అది మాత్రం ఆన్సర్ చేయమాకండి. ఇక్కడ ఎలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందంటే, విశ్వకర్మ స్కీమ్ ఈజ్ టు బెనిఫిట్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ అని స్టేట్మెంట్ 1లో ఇస్తాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఆన్ September 17, 2023. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2024 to 2029 అని ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ఇస్తే రాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అయింది? 23 నుంచి 28, 5 years పీరియడ్ ఉందన్నమాట. దీనికి ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి 3 lakhs అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ దీంతోపాటు గవర్నమెంటే మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తుందన్నమాట. గవర్నమెంట్ మన ప్రోడక్ట్ని అమెజాన్ లాంటి కామర్స్ ప్లాట్ఫామ్స్లో పెడుతుందన్నమాట. ప్లస్ దాంతోపాటు మన దానికి క్వాలిటీ సర్టిఫై చేస్తుంది. మన ప్రోడక్ట్కి క్వాలిటీ సర్టిఫై చేసి ఇస్తుంది. నెక్స్ట్ బ్రాండింగ్, మన బ్రాండ్, మన ప్రోడక్ట్కి మన గవర్నమెంట్ అనేది బ్రాండింగ్ చేస్తుంది అనమాట. అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ ఇస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే విశ్వకర్మ ఎన్రోల్మెంట్స్లో 4వ ప్లేస్లో ఉందన్నమాట. 20,44,732 అప్లికేషన్స్ అనేవి విశ్వకర్మ ద్వారా రిలీజ్ అయ్యాయి అన్నమాట. ఎన్రోల్ అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్లో పీపుల్ 20,44,732
44,732 మంది అప్లికేషన్స్ అనేది వేసేవాళ్ళు అనమాట. ఇది పిఎం విశ్వకర్మ ఎవరికి ఇస్తారంటే చేతి వృత్తులు వాళ్ళకి, ఏ మెషినరీ యూజ్ చేసే వాళ్ళకి కాదు, చేతి వృత్తులు వాళ్ళకి, మగ్గం నేసే వాళ్ళకి, తర్వాత కుండలు తయారు చేసే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి విశ్వకర్మ యోజన అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సెక్టారు ఒకసారి చూద్దాం. ఎంఎస్ఎంఈ సెక్టార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్. ఇది చూస్తే నేషనల్ కంట్రిబ్యూషన్లో 8% ఆఫ్ జీడిపి ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా వస్తుంది. 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్, మ్యానుఫ్యాక్చర్ అయిన వాటిలో 100% అనుకుంటే 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. 40% ఎక్స్పోర్ట్స్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. లైవ్లీహుడ్ కోసం ఎక్కువ మంది మన ఇండియాలో ఫస్ట్ అగ్రికల్చర్ని ప్రిఫర్ చేస్తే 2 ఎంఎస్ఎంఈస్లో పనిచేసేందుకు ఇష్టపడతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఎంఎస్ఎంఈస్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి? ఎంఎస్ఎంఈస్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్రియేషన్కి ఒక కెటలిస్ట్గా ఉంది, తర్వాత మన రీజనల్ డెవలప్మెంట్కి కూడా ఒక కెటలిస్ట్గా ఉంది అని తెలుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, మినరల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, డ్రగ్స్, ఫార్మాసిటికల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ మినరల్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. 2023-24కి ఎంఎస్ఎంఈస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో చూసినట్టయితే 2,71,341 యూనిట్లు ఉన్నాయి. 8,286.48 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎంఎస్ఎంఈస్ మీద. దీని ద్వారా వచ్చిన జాబ్స్ ఏంటంటే 19,86,658 జాబ్స్ అనేవి ఇండియాలో ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా వచ్చాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి చైర్మన్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ఏంటంటే ఒక రెడీమేడ్ ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు. టైలర్ మేడ్ అంటే రెడీమేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ న్యూ మెగా ప్రాజెక్ట్స్. మీరు మా దగ్గర ప్రాజెక్ట్స్ అనేవి పెట్టండి, మేము మీకు సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన చీఫ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తారు ఈ ఇన్సెంటివ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ 1,000 కోట్ల లోపల ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇండస్ట్రీ కానీ పెడితే అప్పుడు 12% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ 1,000 కోట్ల పైన ఇన్వెస్ట్ చేస్తే 15% ఎఫ్సిఏ సబ్సిడీ, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్కమ్ సబ్సిడీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 10% అడిషనల్ సబ్సిడీ కూడా క్యాపిటల్ సబ్సిడీగా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్ చూస్తే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023 నుంచి 27 వరకు తీసుకొచ్చింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కూడా వీడియో చేస్తున్నాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ మెగా ఇండస్ట్రియల్ హబ్ పాలసీ అనేది కూడా ఒక పాలసీ చేసింది లాస్ట్ గవర్నమెంట్. ఈఎంసీ పాలసీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పాలసీ. మన దగ్గర 2 క్లస్టర్స్ ఉన్నాయన్నమాట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఒకటి తిరుపతి రేణిగుంట దగ్గర ఒకటి ఉంటే, కొప్పర్తి దగ్గర ఒకటి ఉంది. కొప్పర్తి ఏ డిస్టిక్లో వస్తుందో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ పాలసీ. ఈ 4 పాలసీలు అనేవి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఒక 4 పాలసీలని ప్రవేశపెట్టింది. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ చీఫ్ మినిస్టరే శాంక్షన్ చేస్తాడనమాట, వీళ్ళకి సబ్సిడీ ఇవ్వండి, వీళ్ళు మన దగ్గర పెట్టారు కదా, పెట్టుబడులు పెట్టారు కదా అని చెప్పేసి. ఒక 4 పాలసీలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2023-27, దీన్నే ఇప్పుడు మార్చారు, న్యూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0గా మార్చారు. అదొకసారి ఖచ్చితంగా చూడండి. మెగా ఇండస్ట్రియల్ హబ్ పాలసీ, ఈఎంసీ పాలసీ, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ పాలసీ. ఈ 4 పాలసీలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ 4 పాలసీని తీసుకురావడం జరిగింది. ఇక్కడితో ఈ వీడియో కంక్లూడ్ చేద్దాం. ఇంకో వీడియోతో వస్తాను. ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఇంకో వీడియోలో కలుద్దాం.